జనవరి 1కి సేల్ వస్తుంది అనుకున్నా, జనవరి 1కి రాలా. సంక్రాంతి కంటే ముందుగానే సేల్ వస్తుంది అనుకున్నా, సంక్రాంతి ముందు కూడా రాలే, ఇంకా రాలేదు, డేట్ కూడా రివీల్ అయితే చేయలేదు. నిన్న ఒక అమెజాన్లో నేను లీక్ అయింది ఒక ఇమేజ్ చూపించాను మీకు కూడా మన లాస్ట్ వీడియోలో. ఆ లీక్ ప్రకారం చెక్ చేస్తే అమెజాన్లో వచ్చేసరికి 13th నుంచి అయితే ఉంది, కానీ 13th నుంచి కూడా అయితే కాదు. సేల్ డేట్ ఎప్పుడు అని చెక్ చేస్తుంటే నాకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఈ రోజు డేట్ అయితే రివీల్ అయితే చేశారు. రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. రిపబ్లిక్ డే వచ్చేసరికి 26కి అయితే ఉంది. మరి సేల్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒకసారి మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి. స్టార్ట్స్ 17th జాన్ అయితే క్లియర్గా అయితే ఉంది అనమాట. ఇంకా ఎర్లీ యాక్సెస్ సేల్ 24 అవర్స్ ముందుగానే ఎవరికి అంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్కి అండ్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్కి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే ఉంటుంది. మరి ఈ సేల్లో మీరు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, సౌండ్ బార్ ఇవన్నీ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఆ క్రెడిట్ కార్డులు పక్కాగా మీ దగ్గర ఉండాలి. ఈ క్రెడిట్ కార్డు 10%, 15% ఇలా డిస్కౌంట్ రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్, అమెజాన్ ఐసిఐసిఐ ఈ కార్డ్స్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఆ కార్డ్స్ ఉంచుకుంటే మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది. మీరు ఫ్రెండ్ని అడగాలన్నా అతను ఇవ్వకపోయినా, మీ రిలేటివ్ అడగాలన్నా అతను ఇవ్వకపోయినా కూడా మీరు ఈ సేల్లో పార్టిసిపేట్ అయితే చేయలేరు. కాకపోతే మీ సిబిల్ స్కోర్ చాలా బాగుంది అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అయితే ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీకు అప్లై చేస్తే నాకు తెలిసి విత్ ఇన్ 4 to 5 డేస్లో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ సేల్ స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక 10 days దాకా టైం అయితే ఉంది కాబట్టి మీరైతే తొందరగా అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని క్రెడిట్ కార్డ్ లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటేంటంటే మీరు పక్కాగా ఆన్ ది టైం క్రెడిట్ కార్డు పేమెంట్ చేస్తాను అనుకుంటే మాత్రమే అప్లై చేసుకోండి, తీసుకోండి. మీ సిబిల్ స్కోర్ బాగుంటాయి. లేదు అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది వస్తుంది అని ఇట్లా కట్టలేను క్రెడిట్ కార్డు అనుకుంటే మాత్రం పక్కగా తప్పుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు చాలా చాలా డేంజర్, కానీ దాన్ని యూజ్ చేసుకుంటే అది మన ఫ్రెండే. చక్కగా యూజ్ చేసుకుంటే మన ఫ్రెండ్, చక్కగా యూజ్ చేయకపోతే మన ఎనిమి, సింపుల్గా చెప్పాలంటే. సో నా సజెషన్ తీసుకోండి, ఎందుకంటే నేను కూడా క్రెడిట్ కార్డు బాధితుండే కాబట్టి. ఫ్లిప్కార్ట్ సేల్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ క్రెడిట్ కార్డు ఉండాలి అనుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీరు బ్లాక్ మెంబర్ అయితే నాకు తెలిసి 15% డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా ఎర్లీ యాక్సెస్ సేల్ వస్తుంది, ఆల్రెడీ చెప్పేశాను. ఇంకొకటి ఏంటంటే సూపర్ క్యాన్ ఈసారి ఏం చేస్తారంటే ఒక్క సూపర్ క్యాన్ ఈక్వల్ టు 2 రూపీస్ అయితే అంటున్నారు. అది జాగ్రత్తగా మీ దగ్గర ఎక్కువ సూపర్ క్యాన్స్ ఉంటే ఎక్కువ సూపర్ క్యాన్స్ యూజ్ చేస్తే 2 రూపీస్ వాల్యూ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు మీద ఎవ్రీడే 5% డిస్కౌంట్ అయితే వస్తుందంట. ఫ్లిప్కార్ట్ బజాజ్ ఈఎంఐ క్రెడిట్ కార్డు ఉంది, అది 400 రూపాయల ఆఫర్ అయితే వస్తుందంట. సో చూడండి, మరి ఎవరైతే ఈ క్రెడిట్ కార్డు లేనప్పుడు ఓన్లీ ఫ్లిప్కార్ట్, బజాజ్, ఫిన్సర్వ్ కార్డు ఉన్నా కూడా కొంచెం ఆఫర్ అయితే వస్తుంది అనమాట. మరి ఈ కార్డ్స్ అయితే ఉంచుకోండి, ఒకసారి అయితే చెక్ చేయండి. మరి అమెజాన్ గురించి మాట్లాడితే అమెజాన్లో బ్యానర్స్ అయితే రివీల్ అయితే చేయలేదు, నేను చెక్ చేశాను. మేబీ ఈ రోజు నైట్కి కానీ రేపటికి కానీ అయితే వాళ్ళు కూడా సేమ్ ఇదే 17th స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రైమ్ మెంబర్కి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే ఇస్తారు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ, లేకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ, లేకపోతే ఇంకా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ తోటి కానీ కొలాబరేట్ అయితే అవుతారు. అందుకే నేను చెప్పేది ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర ఉంచుకోండి అని అయితే చెప్పేది. మరి ఇంకా మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అప్లై చేసుకోండి. మరి ఈ సేల్లో మరి ఏం కొనాలి అనుకున్నారు కింద కామెంట్ అయితే చేయండి. సేల్లో చాలా లూట్ ఆఫర్స్ అయితే వస్తాయి. అంటే 1,50,000 ఉండే టీవీ 70,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఓఎల్ఈ టీవీస్. అలాగే క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ వచ్చేసరికి 1,00,000 రూపాయలు అయితే ఉంటాయి, అది 50,000 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ 30,000 ఉండే సౌండ్ బార్ వచ్చేసరికి ఏకంగా మీకు వచ్చి ఎంత 15,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏసీ మీద, ఏసీ కూడా ఇది డైకన్ కానీ, లేకపోతే పానాసోనిక్ కానీ, ఇంకా వేరే అది ఉంటుంది కదా ఎల్జీ కానీ ఇవన్నీ కూడా మనకి 50,000, 45,000, 48,000 అయితే ఉండేది. ఈ మన సేల్ వచ్చినప్పుడు కూడా 32, 35, అది కూడా 1.5 టన్ ఏసీ, 5 స్టార్ ఏసీ 32, 35 కూడా వచ్చింది. సో అవి కూడా లూట్ ఆఫర్స్ కిందకి అయితే వస్తాయి. ఈ లూట్ ఆఫర్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ వీడియో అయితే చేయను. ఆ వీడియో చేయడం కంటే ముందే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే నేను పోస్ట్ అయితే చేస్తుంటాను. మీలో ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఒక 20 days, 25 days వరకు అయితే ఉండండి. మీరు తక్కువ బడ్జెట్లో ఉండే ప్రొడక్ట్ మీకు కావాల్సింది కొనుక్కున్న తర్వాత మళ్ళీ లీవ్ అవ్వండి, మళ్ళీ సేల్ వచ్చినప్పుడు మళ్ళీ జాయిన్ అయితే అవ్వండి. ఈ ప్రాసెస్ మీరైతే చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, వెంటనే జాయిన్ అయితే అవ్వండి. అలాగే క్రెడిట్ కార్డ్స్ లింక్ కూడా అయితే ఇచ్చాను. నెక్స్ట్ రాబోయే స్మార్ట్ టీవీ డీల్స్, అలాగే సౌండ్ బార్ డీల్స్, ఇంకా ఏసీ డీల్స్ అవన్నీ అయితే ఉంటాయి. అవి కూడా మీకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి కానీ పింగ్ అయితే చేయండి.
డైరెక్ట్గా నేను ఈ యొక్క ఏసీ కొనాలైతే అనుకుంటున్నాను, మరి ఏ ఏసీ కొనాలి బ్రో అని చెప్పేసి మీ బడ్జెట్ చెప్తే నేను ఆ యొక్క ఏసీ డీల్స్ పంపిస్తాను, బెస్ట్ బయింగ్ లింక్ పంపిస్తాను. టీవీ అయినా, సౌండ్ బార్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, ఏదైనా కానీ మీ యొక్క వాట్సాప్లో లింక్ అయితే ఉంటుంది. మరి ఆ నెంబర్కి పింగ్ అయితే చేయండి. ఇది నేను చెప్పాలైతే అనుకుంటున్నాను. మరి సపోర్ట్ చేస్తారు ఈ చిన్న ఛానల్ని, అండ్ కీప్ సపోర్ట్ అండ్ ట్రూ జెన్యూన్ రివ్యూని చంపకుండా బతికిస్తారని కోరుకుంటూ చలో మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తా.